హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ప్రదీప్ రంగనాథన్ నటించిన లిక్ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మూవీ ఎలాగుందో నా యొక్క థియేటర్ ఎక్స్పీరియన్స్ రివ్యూ మీ అందరితో షేర్ చేసుకుంటాను. నా యొక్క రివ్యూస్ కానీ నచ్చినట్లయితే ఛానల్ని కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మూవీ యొక్క థీమ్ ఏమిటంటే 2040లో ఇండియాలో లిక్ అనే యాప్ వచ్చి లవ్ని ఏ విధంగా ప్రభావితం చేసింది, హ్యూమన్స్తో యాప్ వల్ల ఏ విధంగా కనెక్ట్ అయ్యారు అనేది ఈ యొక్క సినిమా యొక్క థీమ్ అనమాట. భవిష్యత్తులో ఏ విధంగా మనకు ఫోన్ అనేది ప్రభావితం చేస్తుంది, యాప్ అనేది ప్రభావితం చేస్తుందని చూపిందామని ఈ యొక్క మూవీలో తీయడం అయితే జరిగింది. కానీ ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో అంత ఎక్స్పెక్టేషన్స్ అయితే ఈ సినిమాని అయితే నాకైతే తీసుకురావడం అయితే లేదనమాట. థీమ్ అయితే బాగానే ఉంది, కానీ ఎగ్జిక్యూషను అలాగే తీసిన విధానంలో అయితే చాలా పొరపాట్లు రావడం అయితే జరిగింది. పెద్దగా ఎంగేజింగ్గా గ్రిప్పింగ్గా ఏమైతే తీసుకురావడం లేదు. అక్కడక్కడ పార్ట్లుగా మూవీ అయితే బాగుంది, కానీ ఫుల్గా మొత్తం సినిమా మొత్తం ఎంగేజింగ్ చేసే విధంగా అయితే లేదన్నమాట. ప్రదీప్ రంగనాథన్ ముందు తీసిన డ్యూట్ కానీ, అలాగే లవ్ టుడే కానీ, అలాగే డ్రాగన్ కానీ ఏ విధంగా కొద్దిగా ఎంగేజింగ్ చేసి కొద్దిగా బాగున్నాయో, ఇందులో అయితే అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకునేంత అయితే ఈ సినిమాలో అయితే నాకైతే అనిపించడం అయితే జరగలేదన్నమాట. ముందు సినిమాలో స్టోరీ అనేది ఎక్కువ ఉండడం అయితే జరుగుతుంది. ఈ సినిమాలోనంత స్టోరీ మీద కాన్సంట్రేషన్ అయితే చేయలేదనమాట. ఎక్కడెక్కడ పొరపాట్లు చాలా ఎక్కువ చేయడం జరిగింది. ఎంగేజింగ్గా తీయలేకపోయిన డైరెక్టర్ కాన్సెప్ట్ అయితే కొత్తగానే తీసుకున్నాడు, కానీ అది ఎంగేజింగ్గా చూపించలేకపోయినా. ఫ్యూచర్ ఎలాగుంటుంది, ఈ విధంగా ఉంటుందా అనిపిస్తుంది అనమాట. ఈ విధంగా చూపించాడు, కానీ అంతలాగైతే పర్ఫెక్షన్ అయితే చూపించడం జరిగింది. ప్రదీప్ రంగనాథన్ ముందు సినిమాలాగా అస్సలు లేదు. అతని లుక్స్ అయితే చాలా ప్రతి సినిమాలాగే ఈ సినిమాలో కూడా ఉండడం అయితే జరిగింది. లుక్స్ గురించి అయితే ముందైతే బ్యారేజ్ చేయం, కానీ ప్రతి సినిమాకి అదే లుక్స్ రావడం. సినిమాలో స్టోరీ ఉంటే లుక్స్ గురించి ఎవడ పట్టించుకోడు, కానీ ఇందులో స్టోరీ మిస్ అయితే మటుకు లుక్స్ గురించి ఆయన పెర్ఫార్మెన్స్ గురించి కూడా పట్టించుకోవాల్సి వస్తుంది. అదైతే అంత ఎంగేజింగ్గా చేయడం అయితే ఉండట్లేదు. సినిమాలో ఈయన మంచి స్టోరీని సెలెక్ట్ చేసుకుంటేనే ఈయన బాడీకి కానీ లుక్స్ కానీ సెట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఎంత క్రేజ్ ఉన్నా కానీ స్టోరీ లేకపోతే వీక్ అయిపోతాడు అనమాట. అలాగే హీరోయిన్ కృతి శెట్టి కూడా బాగానే యాక్టింగ్ చేసింది. ఒక యాప్కి ఎడిక్ట్ అయిపోయి ఏ విధంగా ఉంటుందో ఆ చిలిపి పనులు చేసుకుంటూ బాగానే ఉంటుంది, కానీ సినిమాలో కనెక్ట్ అవ్వలేకపోతాం అనమాట. స్టోరీకి మెయిన్ అదే బాగా వీక్నెస్ అనమాట. 2040లో ఈ విధంగా ఉంటుంది. ఫోన్కి బాగా ఎలా ఎడిక్ట్ అయిపోతాం. సినిమా ఏముంటుంది, వాళ్ళిద్దరూ లవ్ చేసుకుంటారు. ఫస్ట్ హాఫ్ అంతా చూడగానే హీరో లవ్ చేసేస్తాడు. ఆ లవ్ చేసిన తర్వాత ఈ అమ్మాయి ఏమో ఫోన్ పిచ్చి, వీడికేమో ఫోన్ ఉండదు. ఆ ఫోను పిచ్చి ఉన్న అమ్మాయి ఫోన్ లేనోడితో ఉంటే ఎలా ఉంటుందో చూపించడానికి ట్రై చేసాడే, కానీ అది అయితే పెద్దగా కనెక్ట్ అవ్వడం అనేది అయితే జరగలేదు. ఫస్ట్ హాఫ్లో హీరోయిన్ వెనకాల పడడం, సెకండ్ హాఫ్ ఏమో హీరోయిన్ని ఎలా ప్రేమించడం అనేది చూపించడం జరుగుతుంది, కానీ మరి ఎంగేజింగ్గా గ్రిప్పింగ్గా అయితే సినిమా అయితే లేవడం అయితే జరిగింది. చాలా చాలా పొరపాట్లు ఉండడం అయితే జరిగింది. అనిరుద్ధ్ సాంగ్స్ 1-2 బాగానే ఉన్నాయి, కానీ మరి చాట్ బాస్టర్ అంత సాంగ్స్ అయితే లేవడం అయితే జరగలేదనమాట. అలానే డైరెక్టర్దే పెద్ద పొరపాటు అని చెప్పాలి. స్టోరీలో ఇంకా కొద్దిగా స్ట్రాంగ్గా తీసుకుంటే పడుతుంది. అక్కడక్కడ బిట్స్ అండ్ పీసెస్గా సినిమా అయితే బాగుంది. కొన్ని కాన్సెప్ట్లో కొన్ని ఫ్యూచర్ ఈ విధంగా ఉంటుందా, ఈ విధంగా ఫోన్కి ఎడిక్ట్ అయిపోతే ఉంటుందా అని అయితే ఉండడం అయితే జరిగింది. సినిమాకి కావాల్సింది ఎంగేజ్మెంట్, ఎంటర్టైన్మెంట్. ఆ ఎంటర్టైన్మెంట్, ఎంగేజ్మెంట్ అయితే సినిమాలో అయితే మిస్ అవ్వడం అయితే జరిగింది. నాకైతే ఈ విధంగా అనిపించింది. అక్కడక్కడ కొన్ని సీన్లు కట్ చేసుకుంటూ కొద్దిగా అలా చూస్తే బాగుంటుంది తప్ప పెద్దగా సినిమాలో అయితే ఏమైతే లేదు. ఈ విధంగా నాకైతే అనిపించింది. సినిమా చూసిన మీకేమనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పటివరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.